ఫిబ్రవరి 28, 2025 శుక్రవారం వెంకటేశ్వర మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చిందని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటి అని వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్లయితే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్‌లో మాట్లాడుకున్నట్లయితే ఈ లైన్‌లో పెద్దగా మార్పు అయితే లేదు. జీపీఆర్, పీవీఎస్ అలాగే మదీనా ఈ పక్క వీరభద్రకి ఈ 4 మండీలకే కొంచెం పర్లేదు. అంటే నిన్నట్లాగే ఉంది. తగ్గ మండీలు అన్నిటికీ పెద్దగా రాలేదు. ఒక బండికి 50, 60, 70 బాక్సులు ఇలా అయితే వచ్చాయి. ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్లో చూసుకున్న ఈ లైన్లో కూడా టీవీఎస్కి కొంచెం పర్లేదు. తర్వాత ఎంఆర్కి బాగానే వచ్చినాయి. తర్వాత కేజీఎన్కి తర్వాత 1-2 మండీలకి కొంచెం 100, 50, 150 బాక్సులు ఇలా అయితే వచ్చాయి. ఓవరాల్గా ఈ లైన్ ఆ లైన్ మొత్తం తీసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి ఎలా అనేది క్వశ్చన్ మార్క్ చూద్దాం. నేను మొలకల్చీర మార్కెట్ కూడా చాలా స్లోగా జరిగింది. మొలకల్చీర వచ్చేసి ధర అయితే తగ్గిందని చెప్పొచ్చు. వేలంపాట్లు కూడా చాలా స్లోగా జరిగాయని చెప్పొచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఇంతకన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఈ ఎక్సెప్ట్ ఒకటి మాత్రం నా తరపున ఇంకా మీకు రిక్వెస్ట్ చేయమంటే అంటే భవిష్యత్ రేట్ ఎలా ఉంటాయి ఏం ఎలా అనేది క్వశ్చన్స్ మాత్రం అడగదండి. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ ఏమందో మీకు ఆ డౌట్ ఉన్నా కూడా వేరే ఛాన్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయండి. అంటే లైక్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తుంటారు వాళ్ళకి కాల్ చేసి మీరైతే అడగచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మనకైతే తెలియదు ఇది ఉండేది. మీకు తక్షణ అందుకు అలాగే భూవరం కావాల్సింటే కింద నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు కావాల్సిన వాళ్ళు మాత్రం. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. మెయిన్గా తక్షణ గ్రోత్ నందక కాయ సైజులకి షైనింగ్ అలాగే భూవరం వచ్చేసి మొక్క నాటిన 7 రోజులు ఇంకా యూస్ చేస్తాం.